ఈరోజు మనకు పోపులపెట్టెలో నళిని గారు ఒరిస్సా నుండి కాల్ చేశారు. అయితే ఆవిడ హైట్ 5'2", ఆవిడ హస్బెండ్ 5'3". అయితే మేమిద్దరము కాస్త పొట్టి అనే చెప్పొచ్చు కదా, మరి మాకు పుట్టబోయే బిడ్డ హైట్ పెరగాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఆవిడ ప్రెగ్నెంట్, ఇప్పుడు 7 నెలల గర్భిణి. అయితే నళిని గారు మీరు ఏం చేయొచ్చానంటే, మామూలుగా కూడాను మనకు జెనెటికల్గా ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది బాడీలో, దాన్ని అధిగమించి చేయడం కాస్తంత కష్టం. అయితే మీ తరఫున బ్లడ్ రిలేటివ్స్, తర్వాత మీ హస్బెండ్ తరఫున బ్లడ్ రిలేటివ్స్ కూడా ఎవరైనా హైట్ మీద ఉంటే కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి జీన్స్ కొన్ని రిసెసివ్గా ఉంటాయి, పిల్లల్లో డామినెంట్ అవుతాయి ఆ జీన్స్. కాబట్టి ఎత్తు పెరిగే అవకాశాలు ఉన్నాయి, లేదని నేను చెప్పట్లేదు. కానీ ఎత్తు పెరగాలి, రియల్గా పిల్లలు మంచిగా ఎదగాలి అని అంటే మాత్రము ఖచ్చితంగా మనం ఒక హెల్దీ రొటీన్ పిల్లలకు అలవాటు చేయాలి. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ కాబట్టి మీ పిల్లల గురించి మీరు ఈ విధమైన మంచి ప్లాన్ వేసుకోవడం చాలా ముఖ్యము. చాలా మంచి ప్రశ్న కూడా అడిగారు మీరు. అయితే ఏం చేయొచ్చు అంటే, మనము పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఆహారం తినడం మొదలు పెట్టే స్టేజ్కి వచ్చాక ఏం చేయాలంటే, వాళ్లకు బ్యాలెన్స్డ్ డైట్ మనం ఇవ్వాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే దాంట్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్స్ బాడీ బిల్డింగ్ ఏజెంట్స్. మనకు శరీరం మంచిగా ఎదగాలంటే ప్రోటీన్ డైట్ చాలా అవసరం. కాబట్టి ప్రోటీన్స్లో చూసుకున్నట్టయితే మనకు పప్పు ధాన్యాలు, తర్వాత కూరగాయల్లో కూడాను మంచి ప్రోటీన్స్ మీకు లభ్యమవుతాయి. సో ఆహారంలో రోజు పప్పు ధాన్యాలు ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత పిల్లలు కొంత ఎదిగి ఆడుకునే స్టేజ్కి వచ్చిన తర్వాత, అంటే స్కూల్కి వెళ్ళే స్టేజ్కి వచ్చాక పిల్లలకు మనం ఏం చేయాలి, మెల్లిగా వాళ్లకు సైక్లింగ్ హ్యాబిట్ చేయడము, లేకపోతే ఏదో ఒక మంచి గేమ్ అంటే టెన్నిస్ లాంటిది, బాస్కెట్బాల్ లాంటివి, తర్వాత పిల్లలు బాగా రన్నింగ్ చేసేటటువంటి ఆటపాటలను వాళ్ళకు గనక అలవాటు చేస్తే, ఆటపాటలు ఉన్నటువంటి పిల్లలు మంచిగా ఎదుగుతారు. ఎందుకనంటే ఆటల్లో ఉన్న పిల్లల్లో ఏమవుతుందంటే, వాళ్లకు బాగా గేమ్స్ ఆడడం మూలన ఆకలి మంచిగా అవుతుంది. ఆకలి బాగా అయినప్పుడు ఏమవుతుంది, మంచిగా తింటారు. రెండవది, అలసిపోవడం మూలన మంచిగా నిద్రపోతారు కూడాను. సో ఇలాంటి అలవాట్లు ఉండడం మూలన, నిద్ర బాగా పట్టడం మూలన ఏమవుతుంది, మన బ్రెయిన్లో ఉన్నటువంటి గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉందో, అంటే పిల్లలు ఎదగడానికి ముఖ్యంగా బ్రెయిన్లో గ్రోత్ హార్మోన్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అవ్వాలంటే ఈ విధమైన దినచర్య, ఈ విధమైన ఆహారం అలవాట్లు కనుక ఉంటే ఆ గ్రోత్ హార్మోను సరిపోయిన పాళ్లలో రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, శరీరం అంతా కూడాను స్ట్రెంగ్త్గా కావడము, బోన్స్ మంచిగా డెవలప్ అవ్వడము, మజిల్స్ మంచిగా డెవలప్ అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇప్పటి నుండే పిల్లలకు ఎదగడానికి ఇలాంటి రొటీన్స్ని ప్రతి తల్లి కూడా మనసులో పెట్టుకుంటే పిల్లలు ఖచ్చితంగా ఒక మంచి హైట్కి రావడానికి, మంచి వెయిట్, మంచి హెల్తీగా అవ్వడానికి కూడా ఇవన్నీ చాలా చక్కగా తోడ్పడతాయి.